ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. రండి రండి అంటూ అతిథిని ఆహ్వానిస్తాం. కానీ మనసులో అబ్బా! ఇప్పుడొచ్చి కూర్చున్నాడు, ఇక తిని గాని కదలడు అని విసుక్కుంటాం. నిజం చెప్పడం అంటే మరి మనసులో అనుకున్నది చెప్పటమే కాబట్టి తప్పక మనం చెడు ఆలోచనలను మానుకోవలసి వస్తుంది. ఈ విధంగా మంచి ఆలోచన క్రమక్రమంగా సదాచరణను సత్సంకల్పాన్ని వృద్ధి చేసి మనలోని చెడును తొలగిస్తుంది. బాబా ఎవరి మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయో వారిని ద్వారకామాయిలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. బాబా సర్వాంతర్యామి. ఈ లోకంలో ఏ మూల ఎవరు ఏమనుకుంటున్నారో గ్రహించగలరు. అయితే బాబా భక్తుల మనసులోనే చెడు తొలగించి ఆ తర్వాత తన దగ్గరికి చేర్చుకునేవారు. బడే బాబా లాంటి వారిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మనం సత్యపీఠం అధిష్ఠించామా, ఇక మన హృదయం నిండా బాబాయే. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్కి సంబంధించిన డీల్స్ గురించి పోస్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.